హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎల్టీటీ చెన్నై 12163 ట్రైన్ స్పాట్ చేయడానికి పోతున్నాం. రైల్ ఫ్రెండ్స్ అందరూ యాక్చువల్గా ఒక చిన్న ఫంక్షన్ నుండి కడప వచ్చినాం. కడప నుంచి ఆ ఫంక్షన్ హాల్ నుంచి పెళ్లి 10:20 అవుతుంది. పెళ్లి టైం పెట్టుకొని ట్రైన్ స్పాటింగ్ పోతుంది. అది కూడా 2 కార్లు. మా కార్లో 6 మెంబర్స్, 6 మెంబర్స్ ఉన్నారు. వెనకాల క్రేటా వస్తుంది. మరి క్రేటాలో ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. దిగిన తర్వాత చూద్దాం. స్పాటింగ్ అయితే వైల్డ్ ఉండబోతుంది, చూద్దాం. చూడు ట్రైన్ అయితే ఆల్రెడీ కమలాపురం వచ్చింది. మేమేమో ఇప్పుడు కృష్ణాపురం దగ్గరలో ఉన్నాం. కరెక్ట్గా ఇంకొక 300 మీటర్స్లో కృష్ణాపురం అయితే రీచ్ అవుతాం. కాకపోతే ఇది చిన్న విలేజ్ అవడంతో రోడ్డు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. చిన్న రోడ్లు ఉన్నాయి, చూద్దాం. మరి వెళ్తున్నాం. హెవీ డ్రైవర్ మా వినయ్ క్రిస్టి, తెలంగాణ రైల్ ఫ్యాన్, మొత్తం రైల్ విజార్డ్, ట్రైన్ కా దివానా, మొత్తం అందరూ శిరీష్, రైల్ ఫ్యాన్, రైల్ ఏరీస్, అజిత్, మొత్తం అందరు పెద్ద ఉన్నారు. కార్ అయితే మొత్తం డ్రిఫ్ట్లు కొట్టి ఎటు వెళ్తున్నా కూడా అర్థం కావట్లేదు మాకైతే. డెడికేషన్ అయితే మరి అలా ఉంటుంది మరి రైల్ ఫ్యాన్స్. ముందైతే క్రేటా పోతుంది, దానికేమైతే మేము ఆగిపోతాం. దారి మాత్రం క్రేజ్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే స్టంట్లు ఇల్లు పెట్టుకొని ఇరాడిపోతాను లేదన్నా. We are chasing the train. We are not chasing train. We are chasing Creta. ఆడేమంటాడు వెళ్ళిపోతున్నాడు. హిందే వర్సెస్ సుజుకి. క్రిస్టియా ధర్మశాల కార్టూన్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాడు. స్టేషన్ మాస్టర్ ఫ్రమ్ ఈ స్టేషన్ లో హార్టీ ట్రైన్స్ వీళ్ళు అడుగుతారు. పాయింట్స్ మీద షాక్ అయిపోతారు. ఎవరు మళ్ళీ డైరెక్ట్ పిఎఫ్ ఎక్కిచ్చేసేయండి ఇద్దరు అంతే. ఓకే ఫ్రెండ్స్, మనం ఎట్లాస్ట్ అయితే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. ఇంకొక 10 కిలోమీటర్స్ లో మనం తీయాల్సిన ట్రైన్ ఉంది. చూద్దాం. అది మొత్తం దిగుతున్నారు అందరు బయటికి. లొకేషన్ కి అయితే వచ్చాము. ఇది కూడా మొత్తం మన బ్యాచ్ అందరు. ఇదిగోండి మంచి లొకేషన్ అయితే చూద్దాం. ట్రాక్ జోన్స్ అవి చూద్దాం ఎక్కడైతే వస్తాయో. అయితే కెమెరాస్ తో ఫొటోస్ తీద్దాం ఉన్నారు. కొంతమంది అయితే మరి వీడియో తీసుకోవడం అయితే వచ్చారు. చూద్దాం. మరి వీడియో తీయడానికి అయితే మన అవుటర్కి వెళ్తే మన ట్రాక్ జంక్షన్ పాయింట్ ఉంటుంది కాబట్టి మంచి సౌండ్ అయితే వస్తుంది. చూద్దాం, మంచి లొకేషన్ అయితే చూసి చేద్దాం. ఏంటి ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ అంట. ఆయన బాగా ఎక్స్పర్ట్, నిజామాబాద్ ఎస్ఎం లా పనిచేస్తానేనా. అది యాక్చువల్గా అయితే ఆ విఎస్కేపీ లోకో అంత స్పెషల్ ఏముందంటే దాంట్లో క్యాబ్ మోడిఫికేషన్ కాంటెస్ట్ అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 జరిగింది, 2025 జరిగింది. క్యాబ్ మోడిఫికేషన్ కాంటెస్ట్లో అన్ని మన రైల్వేలో చాలా జోన్స్, ఎవరీ జోన్ నుంచి ఒక్కొక్క లోకో షెడ్ పార్టిసిపేట్ చేసింది. సో ఈ విఎస్కేపీ లోకో ఏదైతే ఉందో అది ఈకోవరీ అంటే ఈస్ట్ కోస్టల్ రైల్వే నుంచి రిప్రజెంట్ చేయడానికి వెళ్ళింది. అండ్ అది సెకండ్ ప్రైజ్ కొట్టింది. ఫస్ట్ అయితే లాలగూడ రాయపురం వచ్చింది, సెకండ్ ప్రైజ్ అయితే విఎస్కేపీ. సో ఆ లోకో అంత స్పెషల్ కాబట్టి మేము అలా దాన్ని అంత స్పాట్ చేయడానికి అయితే పోతున్నాం. స్టేషన్ అయితే చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అంతా మంచిగా ఉంది. కాకపోతే రోడ్డే కొంచెం మరీ నేరోగా ఉంది. రైల్ ఫ్యానింగ్ అయితే మంచిగా అన్ని డే మొత్తం నీట్గా 130 అయితే కొడతాయి మంచిగా. వీడియోస్కి అయితే బాగుంటుంది చాలా. ఫొటోస్ కూడా బాగుంటుంది. మొత్తం స్ట్రైట్ ట్రాక్, ఫ్లాట్ 130 అయితే ఉంది. మరి అయితే
ఇంకా మన కూడా క్యాప్చర్ చేశారు. అడుగుతుంది ఎలా ఉందో. ఏముంది క్రూ మంచిగా ట్విన్ టోన్ కొట్టుకుంటూ వెళ్ళాడు. క్రూ మీకు అక్కడ కొట్టేలేదు, మేము ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కదరా. క్రూ అయితే బాగా కొట్టారు. అజిత్ ఎలా అనిపించింది? శిరీష్ ఎలా అనిపించింది? ఓ చాలా సూపర్. ఓకే, మా వాళ్ళు అయితే అప్పుడే పెళ్లి ఫంక్షన్ టైం అయిపోతుందని చెప్పి అప్పుడే హార్న్ కొడుతుంటారు కార్ ఎక్కమని. ఓకే 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 బ్యాక్ కొంచెం హారన్ షోర్ ఉంది. అందరికి వీడియోలు బాగా వచ్చినాయని చెప్పి అందరు రీప్లే అయితే కొడుతున్నారు వీడియోని. ఒకరు ఎక్స్పీరియన్స్ ఒకరు స్టిల్ అంటున్నారు, ఒకరు సోర్ తోటి అంటున్నారు, ఒకరేమో లాంగ్ టర్న్ అన్నారు, ఒక హై టోన్ అంటున్నారు. ఓకే హై టోన్ లో టోన్ వీళ్ళంతా లోకల్ తోలి బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎంఎస్ స్టేషన్ రియల్గా కూడా తోలేరు మరి, అది చెప్పట్లేదు, సెన్సర్ వేస్తారు మరి మన వాళ్ళు. మనం అయితే పోతున్నాం మళ్ళీ వెనక్కి రిటర్న్. రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. రోడ్లో ఉంది ఫ్రెండ్స్. ఉంటుంది అలాగే ఉంటుంది. మన దగ్గర ధర్మశాల గార్డెడ్ ఎక్స్పీరియన్స్ డ్రిఫ్ట్ అంతే పొలాల్లో పోతాం. ఇది షిఫ్ట్. ఇది అసలు అదే ఫ్రెండ్స్, ఇది అసలైన ముఖ్యమైన ఘట్టం. అక్కడ రోడ్ అయితే కనబట్టలేదు. బండి మీద వస్తే అయితే పక్క అవి గుచ్చుకుపోతాయి, పక్క ముళ్ళు తొక్కతోలు అన్నీ ఉన్నాయి. సిమ్టు బ్రో అయితే మనకి సెక్యూరిటీ రెడీగా ఉన్నారు ఇక్కడ. సిమ్టీ ఓకే. మనం మున్నాబాయ్ అయితే దూరం నుంచి జెండర్ డిసైడ్ చేస్తాడు, చిమ్టీ అని నేమ్స్ ఇస్తున్నాడు. మన సిరీస్ బాయ్ అయితే ఇంకా అబ్సెషన్ అయిపోయాడు వీడియోకి, దాని నుంచి అదే రీప్లై చేస్తున్నాడు. అయిపోయింది ఆడి గ్రూప్ అప్డేట్లు కూడా ఇచ్చాడు అందరికి. ఇప్పుడు ఎస్ఆర్ లో ఫీల్డింగ్ ఉంటుంది. చెన్నై రైల్ ఫెన్స్ ఆల్రెడీ ఇప్పుడు ఎన్ రూట్ రైల్ ఫెన్స్ కడప దాటిన తర్వాత ఇంక మొత్తం రేణిగుంట తిరుపతి చెన్నై రైల్ ఫెన్స్ అయితే ఆల్రెడీ అందరూ ఈవినింగ్ కల్లా ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు మొత్తం అందరు రెస్పెక్టివ్ స్టేషన్స్లో. చూద్దాం ఈవినింగ్ అయితే మళ్ళీ గ్రూప్ మొత్తం వైరల్ అయింది, ఫొటోస్ అన్ని ఫొటోస్ వస్తాయి. మొత్తం లెజెండ్ రైల్ ఫెన్స్ కూడా ఉన్నాయి చెన్నైలో. లోక అయితే మరి విఎస్కేపీలో చెన్నై రావడం అనేది పెద్ద సాహసం అని చెప్పాలి. ఇప్పుడే డిసైడ్ అవుతుంది అంటే లోక ఎడిపోవచ్చు ఏంటి చెన్నై నుంచి. డిసైడర్ మ్యాచ్ అండి. రేపు మార్నింగ్ సండే కదా, సంతరగా చేసి ఉంటే సిరీస్ రేపు సండే సంతరగా చేసి ఉంటుంది. సో విఎస్కేపీ లోకల్ అయితే మాక్సిమం ఇటు సౌత్ సైడ్ ఏమొచ్చినా కానీ నువ్వేంటి ఇటు వచ్చావు అని చెప్పి హోమ్ షెడ్కి అయితే గైడ్ చేస్తాడు మాక్సిమం ఏ మేజర్ స్టేషన్ అయినా. రేపు అయితే చూద్దాం మరి ఏమైతే. అవును చెప్పాడు, మాకు చెప్పాడు. జనశతాబ్ది కేసు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్. విజయవాడ కూడా అలాగే కన్సిడర్ చేస్తే నువ్వేంటి ఇక్కడ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి అందరికి పెద్ద ప్లాన్స్ అయితే ఉన్నాయి. బై మిస్టేక్ వీకెండ్ కాల్ వచ్చింది అనుకో, హైదరాబాద్ హెచ్ఆర్పిటీలోకి వచ్చిందా, నిన్ననే ఒక విశాఖపట్నం పంపించాం. ఆఫ్టర్ వెరీ అడ్వెంచరస్ జర్నీ తుప్పల్లో పొదలు అన్నిటి జరిగిన తర్వాత మొత్తానికి అయితే హైవే అయితే ఎక్కినాం. రైట్, ధర్మశాల పైలట్ ఎక్స్పీరియన్స్ అని ఇప్పుడే హైవే మీద ఎక్కింది. ఇప్పుడు ఫస్ట్ ఐసెఫ్ ట్రైన్ లో మన కార్ అయితే ముందు 110 టచ్ చేస్తే 110 టచ్ చేసిన ఇంకా క్లియర్ ఉంటే LHP ట్రైన్ అయితే మంది ముందు లారీ గూడ్స్ ఉంది. ఫ్లైట్ ఓవర్టేక్ ఎట్ MPS. మేమైతే ఆల్మోస్ట్ 110 అయితే రీచ్ అవుతున్నాం. ఐసెఫ్ బండి అయింది మాది ఇప్పుడు. బ్రేక్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ హోల్ అవుట్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. దగ్గరగా 10 మెంబర్సా 12 మెంబర్స్ వెళ్ళాం స్పాటింగ్ అయితే. అందరూ మస్తు ఖుషి అయినారు స్పాటింగ్. అందరికీ ఎవరికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే వాళ్ళకి వచ్చేసినాయి. హాంగింగ్ అని, ట్రాక్స్ అని, లైబ్రరీ లోగో అని మంచిగా అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. ఎందుకో ఈసారి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంతమంది రైల్ ఫ్రెండ్స్ ఒక ఫంక్షన్కి వచ్చి, అది కూడా 12 మెంబర్స్ 2 కార్స్లో ఇలా ఒక స్పాటింగ్ వెళ్ళి ఎందుకు తీయాలనిపించింది, అందుకని తీస్తున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ అంటిల్ దెన్ టేక్ కేర్.